నేను బ్రీఫ్గా ముగిస్తాను. యాక్చువల్ రోల్ మన ప్రభాకర్ ఈయనది ఉంటుంది. ఎందుకంటే పోలింగ్లో అనుభవం ఉంది, లేదా ఆర్ఓ కూడా చేశారు, అన్ని రకాల అనుభవం ఉన్నాడు. అయితే టేబుల్కి అటువైపు కూర్చొని చేసింటారు ఇంతకాలం. ఇప్పుడు మన వైపు ఇటువైపు నుంచి ఆలోచించి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీలో చాలామంది ఏమో ఐ థింక్ ఇంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. నిన్న మాట్లాడిన వాళ్ళు నువ్వు మాట్లాడినట్టున్నావు కదా, కనిగిరి కదా, నర్సారెడ్డి లక్ష్మీనారాయణ సారెడ్డి కూర్చో ఫోన్లో కూడా మాట్లాడాడు. సో మీ అనుభవం ఉండేవాళ్ళు 19 ఎలక్షన్స్లో కూడా మీరందరూ పార్టిసిపేట్ చేసే ఉంటారంట ఏదో దీంట్లో. సో టేబుల్ ఇటువైపు కూర్చున్న వాళ్ళు మనం ఎట్లుండాలనేది కూడా మీకు తెలిసి ఉంటుంది. మీరు కూడా కొన్ని అడ్వైజులు ఇవ్వచ్చు. అల్టిమేట్గా నేను చూస్తున్నది థియరిటికల్ ఏదో ఉన్నవి చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా ఈసారి 2024 ఎన్నికల్లో ఉన్న ఒక విచిత్రమైన వాతావరణంలో మన పార్టీని ప్రొటెక్ట్ చేసుకొని ప్రజలు మనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును యాజ్ ఇట్ ఈజ్ అది రిఫ్లెక్ట్ అయ్యేట్టు వచ్చే రకంగా దానికి వేరే వాళ్ళు ఎవరు అడ్డం కొట్టకుండా ఒక్క ఓటు కూడా చల్లని ఓటు చెల్లేటట్టు చేసుకోకుండా మనం గట్టిగా నిలబడి పోరాడాల్సిన పరిస్థితి ఈ ఎన్నికల్లో కొంచెం కనపడుతుంది. ఎందుకనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరితో ఢీకొంటున్నామో ఆ చంద్రబాబు నాయుడుకి కానీ ఆ పార్టీకి కానీ సక్రమ పద్ధతిలో ఏది చేయడం అనేది అలవాటు లేనందువల్ల ఎప్పుడూ అడ్డంగా లేక వికృతమైన ఆలోచనలతోనో లేక కుట్రపూరితంగానో ఏదో ఒకరు అడ్డదారిలో తన పట్టు నిలుపుకోవాలి దేని మీద చూసే వ్యక్తి అయినందువల్ల ఆ పార్టీకి అలాంటి లక్షణం ఉన్నందువల్ల దానికి తోడు ఈసారి ఎన్నికలలో ఎన్నికల కమిషన్ కూడా ఆ ఒత్తిడికి లొంగిందేమో అనిపించే రకంగా దాని చేష్టలు వ్యవహార శైలి గమనిస్తున్నందువల్ల ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలు పోలింగ్కు ముందు నుంచి పోలింగ్ రోజు నుంచి చూస్తే మరీ అన్యాయంగా ఎటుపోతున్నాయి అనేది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. సో ఈ జాగ్రత్త అనేది ఎంత ఎక్కువగా ఉన్నదో నష్టం లేదు. ఏమరపాటుగా ఉండి తర్వాత అరే ఇట్లా చేస్తే బాగుండేది, నేను అట్లా అనుకుంటే బాగుండేది, అరే ఈ రూల్ పొజిషన్ నాకు తెలియదు, అక్కడ కొంచెం గట్టిగా ఫామ్గా నిలబడి ఉంటే బాగుండేది అని అనుకోకుండా, అలాగే మీరు జనరల్ ఏజెంట్లు కానీ లేదా అభ్యర్థులు కానీ కౌంటింగ్ ఏజెంట్లు ఇట్లా కాదు కొంచెం గట్టి ఉండి పెడితే బాగుండేది ఇవి అనుకోకుండా ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో పర్ఫెక్ట్గా వీలైనంత వరకు మన టీం నేను ఇంతకుముందు అన్నట్టు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా మనకు రావాల్సిన ఓటు అన్యాయంగా రిజెక్షన్ గురి కాకూడదు, చల్లని ఓటు అక్రమంగా కానీ ఇంకో పద్ధతిలో కానీ దబాయించి అవతల తెచ్చి వ్యాలిడ్ ఓటుగా వేయనీయకూడదు. ఈ 2 టార్గెట్గా నిలబడాలా. మీరు యూఆర్ రిప్రజెంటింగ్ టోటల్ అక్కడ అభ్యర్థిని రిప్రజెంట్ చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్ నియామకంలో కూడా ఉంటుంది కాబట్టి మీరు